హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ ఎంసీక్యూస్. చాలా రోజుల తర్వాత మనం లాంగ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 మంత్స్ నుంచి గ్యాప్ రావడం జరిగింది. ఓన్లీ మనం షార్ట్స్ రూపంలో మాత్రమే సబ్జెక్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పటివరకు మీకు ఎప్పుడు కూడా నేను నా విధి గురించి చెప్పలేదు. నేను గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తాను. కావున మనకు గడిచిన 2 నెలలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలను నిర్వహించే విధి నిర్వహణలో మాకు డ్యూటీస్ ఉండడం వలన లాంగ్ వీడియోస్ చేయడం వీలు కాలేదు. కావున మనం ఈరోజు దాదాపు 2 మంత్స్ తర్వాత మనం ఒక టాపిక్ని అయితే తీసుకొని భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను తీసుకొని ఈరోజు అయితే వీడియో రూపొందించడం జరుగుతుంది. ఇదివరకు వీడియోలో మనం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఎంసీక్యూస్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రాథమిక విధులకు సంబంధించి వాటి పరిణామక్రమం మరియు వాటి విధి విధానాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా మనకి ఈ ప్రాథమిక విధుల పరిచయం వచ్చేసి, మనకు భారత రాజ్యాంగంలో 4A మనకైతే ఈ ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. మరి ఈ ప్రాథమిక విధులు మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు, ఎవరండి? స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు మనకు ప్రాథమిక విధులను అయితే భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మనకు 1976లో ప్రాథమిక విధులు 10 మాత్రమే ఉండేవి ఫ్రెండ్స్, 10 మాత్రమే చేర్చారు. కానీ మనకు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ఒక విధినైతే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని జత చేయడం జరిగింది. 11వ విధిని ప్రాథమిక విధులలో జత చేయడం జరిగింది. మరి ఆ 11వ విధి ఏంటిది అనేది మనము ముందు తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పరిణామక్రమం ఎలా ఉంది. మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది అప్పట్లో. ఏ కమిటీ సిఫారసు మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో పొందుపరచడం జరిగింది. మొత్తం ఎన్ని విధులు ఉన్నాయి? అప్పుడు 1976లో 10 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 11 అంటే మనకు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని అయితే చేర్చడం జరిగింది. మనకి ఫస్ట్ 1 to 4 విధులు అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి 11 విధులు అని చెప్పుకున్నాం కదా. మొదటి 4 విధులు ఫస్ట్ వచ్చేసి మనకు రాజ్యాంగం, జాతీయ చిహ్నాల గౌరవం. ఫస్ట్ ఏముంది? రాజ్యాంగం, జాతీయ చిహ్నాల గౌరవం. అంటే రాజ్యాంగానికి బద్ధుడై ఉండి జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించడం. మనకు మొదటి విధి ఏంటి అంటే రాజ్యాంగం, జాతీయ చిహ్నాల గౌరవం. అంటే రాజ్యాంగానికి బద్ధుడై ఉండి జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించుట. మనకి సెకండ్ వచ్చేసి స్వాతంత్ర ఆదర్శాల అనుసరణ. రెండవది ఏముంది ఫ్రెండ్స్? స్వాతంత్ర ఆదర్శాల అనుసరణ. అంటే భారత స్వాతంత్రోద్యమ లక్ష్య సాధనకు స్ఫూర్తితో కృషి చేయడం. భారత స్వాతంత్రోద్యమ లక్ష్య సాధనకు స్ఫూర్తితో కృషి చేయడం. మనకి మూడవ విధి వచ్చేసి సార్వభౌమత్వం, ఏకత్వ రక్షణ. ఏముంది ఫ్రెండ్స్? సార్వభౌమత్వం, ఏకత్వ రక్షణ. అంటే దేశ సమైక్యతను మరియు సమగ్రతను రక్షించుట. మన మూడో విధి ఏంటి ఫ్రెండ్స్? దేశ సమైక్యతను మరియు సమగ్రతను రక్షించుట. మనకి నాలుగో విధి వచ్చేసి దేశ రక్షణకు సహకారం. ఏముంది ఫ్రెండ్స్? దేశ రక్షణకు సహకారం అంటే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుట, అదేవిధంగా జాతీయ సేవలు అందించుటకు సంసిద్ధుడై ఉండుట. ఏంటి ఫ్రెండ్స్? నాలుగో విధి దేశ రక్షణకు సహకారం. అంటే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుట, అదేవిధంగా జాతీయ సేవలు అందించుటకు సంసిద్ధుడై ఉండుట. చూసారా ఫ్రెండ్స్? 4 విధులు అయితే చూసాం. ఇప్పుడు మనకి 5వ విధి వచ్చేసి సోదర భావం పెంపకం. ఏముంది ఫ్రెండ్స్? సోదర భావం పెంపకం. అంటే
సోదరభావ పెంపకం అంటే ప్రజా జీవనంలో అన్యోన్యతను, సోదర భావాన్ని పోషించుట, అదేవిధంగా మత, భాష, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండుట. ఏముంది ఫ్రెండ్స్? ఐదో విధి ఏముంది? సోదరభావం పెంపకం అంటే ప్రజా జీవనంలో అన్యోన్యతను, సోదరభావాన్ని పోషించుట, మత, భాష, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండుట, అదేవిధంగా స్త్రీలను అగౌరవపరిచే ఆచారాలను విడనాడుట. ఏముంది ఫ్రెండ్స్? ఐదోది మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. ప్రజా జీవనంలో అన్యోన్యతను, సోదరభావాన్ని పోషించుట, మత, భాష, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండుట, అదేవిధంగా స్త్రీలను అగౌరవపరిచే ఆచారములను విడనాడుట. ఐదవ విధి. మనకి ఆరవ విధి వచ్చేసి సాంస్కృతి వారసత్వ రక్షణ. సాంస్కృతి వారసత్వ రక్షణ. ఆరో విధి ఏముంది ఫ్రెండ్స్? సాంస్కృతి వారసత్వ రక్షణ అంటే అమూల్యమైన భారత చారిత్రక సంపదను, సుసంపన్నతను మరియు ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించడం. మనకు ఆరో విధి వచ్చేసి భారతీయ చారిత్రక సంపదను, సుసంపన్నతను మరియు ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించుట. మనకి ఏడవ విధి వచ్చేసి సహజ వనరుల సంరక్షణ. ఏముంది ఫ్రెండ్స్? సహజ వనరుల సంరక్షణ అంటే పర్యావరణాన్ని, అడవులను, నదులను రక్షించుట, వన్యమృగ సంరక్షణ, జీవరాశులపై కరుణ పాత్ర. అంటే చూడండి ఫ్రెండ్స్, సహజ వనరుల సంరక్షణ. మనకు సహజ వనరులు అంటే ఎలాగో మీ అందరికీ తెలుసు కాబట్టి మనకు లభించే అన్ని దాదాపు పర్యావరణాన్ని, అడవులను, కొలనులను, నదులను రక్షించుట, అభివృద్ధిపరచుట, వన్యమృగ సంరక్షణ. మనకి ఎనిమిదవ విధి వచ్చేసి శాస్త్రీయ దృక్పథం. ఏముంది ఫ్రెండ్స్? శాస్త్రీయ దృక్పథం అంటే శాస్త్రీయ మరియు మానవతా దృక్పథాలను అలవర్చుకొనుట, పెంపొందించుకొనుట, సంస్కరణల పట్ల ప్రోత్సాహ వైఖరిని పెంపొందించుట. మనకు శాస్త్రీయ దృక్పథం అంటే శాస్త్రీయ మరియు మానవతా దృక్పథాలను అలవర్చుకొనుట. మనకి నెక్స్ట్ విధి, తొమ్మిదవ విధి వచ్చేసి ప్రజా ఆస్తుల రక్షణ. ప్రజా ఆస్తుల రక్షణ, ప్రజా ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించుట. ప్రజా ఆస్తుల రక్షణ అంటే హింసను విడనాడి ప్రజా ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించుట. మనకి పదవ విధి వచ్చేసి ఉత్తమత సాధన. పదవ విధి ఏముంది? ఉత్తమత సాధన. అంటే మనకు ఉత్తమత సాధన అంటే వ్యక్తిత్వ సామర్థ్యాల ఔన్నత్యాన్ని పెంపొందించుకున్నట ద్వారా మరియు సమష్టి కృషి ద్వారా అన్ని రంగాలలో గణనీయమైన స్థాయికి చేరుకున్నటకు శిఖరాగ్ర సాధన కొరకు నిరంతర కృషి చేయుట. మనకి పదవ విధి ఏముంది? ఉత్తమత సాధన అంటే వ్యక్తిత్వ సామర్థ్యాల ఔన్నత్యాన్ని పెంపొందించుకునుట మరియు సమిష్టి కృషి ద్వారా అన్ని రంగాలలో గణనీయమైన స్థాయికి చేరుకునుట. మనకి లాస్ట్ విధి వచ్చేసి ఏముంది ఫ్రెండ్స్? 6 నుంచి 14 ఏళ్ళ పిల్లలకు విద్య. 6 నుంచి 14 ఏళ్ళ పిల్లలకు విద్య. చూసాం కదా ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్లో 11వ విధి మనకి ఎప్పుడు చేర్చారంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మనకు ప్రాథమిక విధుల నుండి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్స్లో వచ్చేది ఈ 11వ విధిపైనే మనకు బిట్ రావడం అయితే చాలాసార్లు చూసాం. ఎందుకంటే ఇది ప్రారంభంలో మనకు ప్రాథమిక విధులలో లేదు కావున దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చలేదు. దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చడం జరిగింది. కావున మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకి 6 నుండి 14 సంవత్సరాల లోపల పిల్లలకు విద్యాభ్యాసం చేయు అవకాశం కల్పించుట. ఈ 11వ విధి ద్వారా 6 నుండి 14 సంవత్సరాల లోపల పిల్లలకు విద్యాభ్యాసం చేయు అవకాశము కల్పించుట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం భారత రాజ్యాంగంలోని 4A భాగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి అయితే ఈరోజు క్లుప్తంగా నేర్చుకోవడం జరుగుతుంది. మనం మళ్ళీ ఒకసారి ప్రాథమిక విధులకు సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మనకి ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేర్చడం జరిగింది. మరి ప్రారంభంలో మనకు 10 విధులు ఉండడం జరిగింది. మనం 11వ విధిని 86వ రాజ్యాంగ సవరణ 2002లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు అంటే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు అయితే మనకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్